జగన్ తిరుమల పర్యటన రద్దయింది. సో గన్నవరం ఎయిర్పోర్ట్ లో కూడా ప్రత్యేకంగా దీనికోసం ఒక ఆయన పర్యటనకు సంబంధించి ఒక స్పెషల్ ఫ్లైట్ కూడా ఏర్పాటు చేసుకున్నారు. మొత్తం షెడ్యూల్ కూడా సిద్ధం చేసుకున్నారు. 4 గంటలకు ఏదైతే రేణుగుంట ఎయిర్పోర్ట్ కు వెళ్లే విధంగా కూడా ప్లాన్ చేశారు. అక్కడి నుంచి 6 గంటలకు తిరుమలకు చేరుకోవాలనేది జగన్ షెడ్యూల్. సో దాదాపుగా 4 చోట్ల కూడా ఆయనకు ఆ పార్టీ సంబంధించినటువంటి నాయకులు అటు శ్రీకాళహస్తి నియోజకవర్గం, చంద్రగిరి, అలానే తిరుపతి నియోజకవర్గాల్లో కూడా నాయకులు కార్యకర్తలను కూడా సమీకరించినటువంటి పరిస్థితులు. సో ఇలాంటి పరిస్థితుల్లో ఇంకొక వైపు సెక్షన్ 30 కూడా అమల్లోకి తీసుకొచ్చారు. చాలా కఠినంగా అమలు చేస్తున్నారు తిరుపతి జిల్లాలో. ఇంకొక వైపు తిరుమల క్షేత్రంలో డిక్లరేషన్ కి సంబంధించినటువంటి అంశాన్ని బహిరంగంగా ప్రతి ఒక్కరికి కూడా తిరుమల క్షేత్రానికి వచ్చేటువంటి వారందరికీ కూడా అర్థమయ్యే విధంగా బోర్డులు కూడా ఏర్పాటు చేశారు. ఖచ్చితంగా అధికారులు కూడా దీనిపైన అడగాలి అనేటువంటి ఒక నిర్ణయానికి అయితే వచ్చారు. గతంలో ఏం జరిగింది, గతంలో ఎలాంటి పరిస్థితులు ఉన్నాయనే దాన్ని సంబంధం లేకుండా ఇప్పుడు ఉన్నటువంటి అధికారులు మాత్రం అందుకు అనుగుణంగా సిద్ధమైనటువంటి పరిస్థితి. ఇలాంటి నేపథ్యంలో జగన్ పర్యటన సడన్ గా కూడా రద్దు చేసుకున్నారు. ఇంకోవైపు తిరుపతిలో కూడా తమ యొక్క నిరసన తెలియజేసేందుకు శాంతియుతంగా కూడా చాలా మంది సిద్ధమైనటువంటి పరిస్థితి. వారు కూడా పోలీసుల సూచనలతో వెనక్కి తగ్గారు. సో అయినప్పటికీ కూడా ఏం జరుగుతుందో అనేటువంటి ఒక ఆందోళన మాత్రం వైసీపీ వర్గాల్లో కనిపించాయని మాత్రం అర్థమవుతోంది. ఈ నేపథ్యంలోనే తిరుపతి పర్యటన రద్దయిందనేది మాత్రం స్పష్టంగా అర్థమవుతోంది. సో ప్రస్తుతం తిరుపతిలో దీనికి సంబంధించి కూడా ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి, సో ఇప్పటి వరకు కూడా జగన్ వస్తున్న నేపథ్యంలో అక్కడున్న పరిస్థితి ఏంటి, రద్దయింది అన్న తర్వాత అక్కడ పరిస్థితి ఏంటి దినేష్? థ్యాంక్ యూ సార్. మొత్తం మీద జగన్ సీఎంగా ఉన్నప్పుడు కావచ్చు, ఇప్పుడు కావచ్చు, ఆయన చుట్టూ ఉన్న సలహాదారులు పదే పదే ఆయనకు చెడ్డ చేసేటువంటి సలహాలు ఇస్తున్నారనేటువంటి భావన ఇక్కడ వ్యక్తం అవుతోంది. ఎందుకంటే ఆయన పరిపాలన ఉన్నప్పుడు చేసినటువంటి అనేక అరాచకాలు ఇప్పుడు ఆయనకి ఆ కల్తీ రూపంలో చుట్టుకున్న పరిస్థితి. ఉన్నటువంటి రోజా యూట్యూబ్ ఛానల్లోనే జగన్ పైన విపరీతమైనటువంటి వ్యతిరేకంగా ఓట్లు పడిన పరిస్థితి ఉంది. ఈ రకమైనటువంటి పరిస్థితే ఇప్పుడు మళ్ళీ ఆయన పర్యటన ఫిక్స్ చేయడం కావచ్చు, రద్దు కావడం కావచ్చు, వీటి వెనుక కూడా అలాంటి సలహాలే ఉందనేటువంటి అభిప్రాయం. దాంతోపాటు చంద్రబాబు కావచ్చు, పవన్ కళ్యాణ్ కావచ్చు, వాళ్ళిద్దరూ పార్టీ క్యాడర్తో నిన్న టెలికాన్ఫరెన్స్ పెట్టి చాలా స్పష్టంగా ఇచ్చినటువంటి గైడ్ లైన్స్ కూడా క్లియర్ కట్గా ఎక్కడ కానీ జగన్ పర్యటనని అడ్డుకోవడం కానీ దానికి సంబంధించినటువంటి యాక్టివిటీ చేయకూడదని ఆదేశం ఇవ్వడం. మరోవైపు ప్రభుత్వం వైపు నుంచి అంటే యాక్చువల్గా వైసీపీ వాళ్ళ జగన్ని అక్కడే తాడేపల్లిలో హౌస్ అరెస్ట్ చేస్తారని ఇంకా రకరకాలైనటువంటి ప్రచారాలు సోషల్ మీడియాలో జరిగింది. అయితే ఒకే ఒక కానిస్టేబుల్ కూడా తాడేపల్లిలో ఉండే జగన్ నివాసం వద్ద పెట్టలేదు. ఆయన స్వేచ్ఛగా ఆయన ఇంటి దగ్గర నుంచి తిరుమల వరకు కూడా ఆయన్ని అడ్డుకునేటువంటి విధంగా కాకుండా ఆయనకి భద్రత కల్పించే విధంగానే ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. ఎక్కడ అడ్డుకుంటారు, అరెస్ట్ చేస్తారు, ఇలాంటివన్నీ సోషల్ మీడియాలో చాలా రకాలైనటువంటి ప్రచారాలు జరిగినప్పటికీ అందుకు భిన్నంగా ప్రభుత్వం కావచ్చు, చంద్రబాబు, పవన్ కళ్యాణ్లు ఇచ్చినటువంటి ఆదేశం స్పష్టంగా పర్యటన రద్దు వెనుక ఉంది అనేటువంటి అభిప్రాయం తిరుపతిలో వ్యక్తమవుతోంది. ముఖ్యంగా తిరుపతిలో కూడా 250 మందికి నోటీసులు ఇచ్చారు తప్ప ఎవరింటి దగ్గర కూడా ముఖ్యమైన నేతలు జనాన్ని సమీకరించబోతున్నారు, 3 చోట్ల సమీకరించబోతున్నారు, తనపల్లి కావచ్చు, అలిపిరి కావచ్చు, అలాగే గాజులమండ్యం దగ్గర కావచ్చు అని పోలీసులకు సమాచారం ఉన్నప్పటికీ వాళ్ళని స్వేచ్ఛగా వదిలిపెట్టేశారు. ఈ స్వేచ్ఛగా వదిలిపెట్టేయడంతో పోయి ప్రయోజనం ఉండదనేటువంటి అభిప్రాయం వ్యక్తమైంది. పోయినా వచ్చేటువంటి మైలేజ్ పోగా ఇంకా డ్యామేజ్ అయ్యే పరిస్థితి ఉంది. ఇంకొక ఇదేంటంటే ఒకవేళ పొరపాటున ఎక్కడన్నా ఆయన తిరుమలలో పోతున్నప్పుడు భక్తులు స్వచ్ఛందంగా క్యూ లైన్లో నుంచి కానీ రోడ్లో నుంచి కానీ ఎక్కడి నుంచి గట్టిగా కానీ గో బ్యాక్ అనేటువంటి నినాదం కనుక తిరుమలలో చేస్తే అది మరింత జగన్కి డ్యామేజ్ అయ్యే పరిస్థితి. ఎందుకంటే ఒక భావోద్వేగమైనటువంటి వాతావరణం ఉంది. శ్రీవారికి వాడేటువంటి నెయ్యిలో ఈ యొక్క కొవ్వు, జంతు కొవ్వులు కావచ్చు, అలాగే పంది కొవ్వు కావచ్చు, చేప నూనె ఇలాంటివి వాడినారని తెలిసినప్పటి నుంచి చాలామంది చాలా భక్తులైతే కొంతమంది చాలా తీవ్రమైనటువంటి ఆవేదనలోనే ఉన్నారు, భావోద్వేగంలో ఉన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో తిరుమలలో జగన్ కనుక పర్యటించే పరిస్థితుల్లో అక్కడ స్వచ్ఛందంగా నినాదాలు చేసినా కూడా చాలు భక్తులు అది వైసీపీకి తీవ్రమైనటువంటి డ్యామేజ్ జరుగుతుందనేటువంటి అభిప్రాయం ఉన్న నేపథ్యంలో ఎక్కడ ప్రభుత్వం అడ్డుకోవడం లేదు, పూర్తి స్వేచ్ఛ ఇచ్చింది. వాళ్ళు ఆశించిన అరెస్టులు ఎక్కడ జరగడం లేదు. ఎక్కడ ఆ రకమైనటువంటి పొలిటికల్ మైలేజ్ లేకపోగా ఇంకా డ్యామేజ్ జరిగే పరిస్థితి ఉండడం, పోయినా కూడా ఉపయోగం లేని పరిస్థితి ఉండడం వల్ల ఏమన్నా ఇలాంటి రద్దు చేసుకున్నారా అనేటువంటి అభిప్రాయం అయితే వ్యక్తం అవుతుంది సార్.
రైట్ దినేష్, తో అక్కడ ఉన్నటువంటి అప్డేట్స్ కూడా, సో ఈ పర్యటన రద్దయిన నేపథ్యంలో అక్కడికి చేరుకున్నటువంటి హైందవవాదులు కావచ్చు, అనేక మంది స్వామీజీలు కూడా వారి నుంచి ఎలాంటి అభిప్రాయం వ్యక్తం అవుతుంది, అలాంటి మినిట్ టు మినిట్ లైవ్ అప్డేట్ కూడా మీరు అందిస్తూ ఉండండి. సో మొత్తానికైతే మాత్రం కోట్లాది మంది భక్తుల భక్తి విశ్వాసాలతో కూడుకున్నటువంటి శ్రీవారి క్షేత్రం తిరుమల క్షేత్రంలో అత్యంత ముఖ్యమైనది మహాప్రసాదంకు వాడే నెయ్యిలో కల్తీ కావడం, ప్రసాదం కలుషితమైనటువంటి అంశం కోట్లాది మంది భక్తుల మనోభావాలను దెబ్బతీస్తున్నటువంటి పరిస్థితి. ఇలాంటి తరుణంలోనే మళ్ళీ జగన్ పర్యటన తిరుమలకు వస్తున్న నేపథ్యంలో మరింత వివాదాస్పదంగా మారింది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం జరుగుతున్న పరిణామాల నేపథ్యం కావచ్చు, దీని తర్వాత ఎదురయ్యేటువంటి అనేక సవాళ్లు, చిక్కులు కావచ్చు, ఇవన్నింటినీ కూడా బేరేజ్ వేసుకున్నారా, మరేంటి పరిస్థితి అనేది మాత్రం స్పష్టత లేదు.